ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద, ప్రేమ, బుజ్జమ్మ ముగ్గురు కిడ్నాప్ చేసిన అబ్బాయిల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు బుజ్జమ్మకి ఒక అబ్బాయి కనిపిస్తాడు. అయితే ఆ అబ్బాయి కనిపించిన అబ్బాయి వేరొక అబ్బాయి, ఇద్దరు కలిసే శోభని కిడ్నాప్ చేశారు. శోభ దగ్గర ఉన్న అబ్బాయి ఈ అబ్బాయికి ఫోన్ చేసి, ఇక్కడ పోలీసులకు ఎలాగైనా శోభని కిడ్నాప్ చేసిన విషయం తెలిసినాలే, నువ్వు బయట ఉండి ఎక్కడికక్కడ నాకు విషయం ఏదైనా ఉన్నా ఫోన్ చేసి చెప్పు అనేసి అంటాడు. సరే అనేసి ఆ అబ్బాయి అంటాడు. అంతలోనే బుజ్జమ్మకి ఆ అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయిని అడుగుదాము ఈ కిడ్నాప్ కేసు గురించి అనేసి బుజ్జమ్మ అంటుంది. అప్పుడు నర్మద, లేదత్తయ్య, తను కూడా కొంచెం అనుమానంగా అనిపిస్తుంది, నాకు వద్దత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, లేదు ఆ అబ్బాయి ఫేస్ చూస్తే నాకు మంచివాడిలా అనిపిస్తుంది, లేదు ఆ అబ్బాయిని అడుగుదాం అనేసి అంటుంది. ప్రేమ కూడా, వద్దత్తయ్య మనం అలా అడగకూడదు అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, లేదు నాకు అందరి గురించి తెలుసు, ఆ అబ్బాయి ఫేస్ చూస్తేనే మంచివాడిలా ఉన్నాడు, అడుగుదామనేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి జరిగిన విషయం చెప్తుంది. ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అనేసి చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి, నేనే కిడ్నాప్ చేశాను కదా, వీళ్ళకి ఎలా తెలిసింది అనేసి అనుమానంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు నర్మదకి అనుమానం వస్తుంది, ఈ అబ్బాయి ఏంటి ఇలా అనుమానంగా చూస్తున్నాడు అనేసి అనుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, ఆ అమ్మాయి కిడ్నాప్ చేసేళ్ళు ఎవరో నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను రాండి అనేసి అంటాడు. అప్పుడు నర్మద, లేదత్తయ్య ఆ అబ్బాయి అనుమానంగా ఉన్నాడు, వద్దత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, లేదు ఆ అబ్బాయిని చూస్తే మంచివాడిలా ఉన్నాడు, మనని మోసం చేయడు, వెళ్దాం రా అనేసి తీసుకెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి తీసుకుపోతుంటే వీళ్ళు ఆ అబ్బాయిని ఫాలో అవుతూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఆ అబ్బాయి తీసుకెళ్ళి లోపలనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు చూడండి అని లోపలికి పంపిస్తాడు. పంపించి వాళ్ళు లోపలికి వెళ్ళంగానే బయట లాక్ వేస్తాడు. వేసిన తర్వాత నర్మద, బుజ్జమ్మ, మా అమ్మకి ఎందుకు లాక్ వేసావు, తీయి అన్నా కానీ ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు బుజ్జమ్మని నర్మద తిడుతుంది, నీ వల్లే అత్తయ్య ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అబ్బాయి ఆ అబ్బాయి ఉన్నట్టుంది, అనుమానంగా ఉన్నాడన్న మీరు వినకుండా ఆ అబ్బాయికి అంతా చెప్పేశారు, ఆ అబ్బాయి మనల్ని కిడ్నాప్ చేశాడు, ఇప్పుడు కిడ్నాప్ అంటే లాకేసి మనం బయటికి రాకుండా చేశాడు అత్తయ్య, మీ వల్లే ఆ అబ్బాయి మంచివాడు, ఫేస్ చూసి చెప్తాను ఇది అది అంటారని మేము చెప్తే మాత్రం ఒక్క మాట వినరు మీరు అనేసి తిడతారు ప్రేమ, నర్మద. అప్పుడు బుజ్జమ్మ, ఎందుకు అలా తిడుతున్నారే, మీ మామయ్య కూర నన్ను ఇలా తిట్టలేదు ఎప్పుడు అనేసి అంటుంది. అని బుజ్జమ్మ చాలా బాధపడుతుంది, నా వల్లే మళ్ళీ ఇలా జరిగిందనేసి. అంతలోనే అక్కడికి వల్లి వస్తుంది. వల్లి వచ్చి, అత్తయ్య గారు మీరు ఎవరి పార్టీ, నా పార్టీనా వాళ్ళ పార్టీయా, మిమ్మల్ని వాళ్ళిద్దరు తిడుతున్నా కూడా మీరు నా కోడలని నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళిద్దరిని, ఇప్పుడు నా పార్టీనేనా మీరు అని ఈ డిస్కషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నర్మదకి కోపం వస్తుంది, అత్తయ్య గారు తనేమో బయటనే ఉంది, మీ అగ్గిపుల్ల కోడలు, తనని లాక్ తీయమనండి మనం బయటికి వెళ్ళొచ్చు అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, నా మంచి కోడలు కదా, నా పెద్ద కోడలు, లాక్ తీయి వల్లి అనేసి అంటుంది. అప్పుడు వల్లి చేతితో తీస్తుంటే నర్మద చేయితో రాదు, ఒక బండతో పగలగొట్టు అనేసి అంటుంది. అప్పుడు వాళ్ళు పగలగొట్టి వాళ్ళని బయటికి తీస్తుంది. అప్పుడు బుజ్జమ్మ, నా పెద్ద కోడలు ఎంత మంచిదో అని మెచ్చుకుంటుంది. అప్పుడు వాళ్ళు బుజ్జమ్మ, అయినా నువ్వు మేము ఇక్కడ ఉన్నావని నీకెలా తెలిసి ఇక్కడికి ఎలా వచ్చావు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ, ఎప్పుడైనా మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ మేమేం చేస్తున్నావో అన్నీ చూస్తూ ఉంటుంది వల్లి అనేసి అంటుంది. అప్పుడు నర్మద, ఫాలో అవ్వకుంటూ వచ్చినా కానీ ఈరోజు మాత్రం మాకే ఒక మంచి పని చేసావులే అనేసి అంటుంది. అప్పుడు వల్లి, అవునా నాకు తెలియకుండానే వీళ్ళకి మంచి పని చేశానా అనేసి అంటుంది. అప్పుడు వెతుకుదాం అబ్బాయిల కోసం అనేసి ప్రేమ అంటుంది. అప్పుడు వల్లి, నేను కూడా వస్తానంటుంది. వద్దనే నర్మద అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, లేదు నా పెద్ద కోడలు కూడా వస్తుందనేసి నలుగురు కలిసి ఆ కిడ్నాపర్స్ని వెతుకునే పనిలో ఉంటారు. కానీ కిడ్నాపర్స్ మాత్రం దొరకరు. అప్పుడు ప్రేమ చాలా బాధగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. నర్మద, బుజ్జమ్మ అలాగే వల్లి ప్రేమ దగ్గరికి వచ్చి, నువ్వు బాధపడకు, ధీరజ్ని ఎలాగైనా కాపాడదామని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, ధీరజ్ని మనం కోర్టుకు తీసుకెళ్ళక ముందుకే కాపాడాలి, కోర్టుకు తీసుకెళ్తే తనకి జైలు శిక్ష పడుతుంది, ధీరజ్ని కాపాడలేమని బాధపడితే బుజ్జమ్మ కూడా నా కొడుకును ఎలాగైనా కాపాడాలని తను కూడా ఏడుస్తుంది. స్టేషన్లో రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు, నా కొడుకును ఎలాగైనా విడిపించాలని అనుకుంటాడు. అలాగే సాగర్ అలాగే చందు ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత రామరాజు, ఏమైంది తమ్ముడికి లాయర్తో మాట్లాడి బెయిల్ తెచ్చారా అనేసి అంటాడు. అప్పుడు చందు అలాగే సాగర్, నాన్న వాళ్ళు ఇవ్వనన్నారు, అమ్మాయి కేసు కాబట్టి కిడ్నాప్ కేసు, సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయి, ఇవ్వనని అన్నారా నాన్న అనేసి చెప్తాడు. అప్పుడు రామరాజు
సడన్గా షాక్ అయిపోతాడు. పండగ రోజు మనకి ఈ దరిద్రం ఏందిరా, అసలు తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు కానీ వీళ్ళెందుకురా ఇలా చేస్తున్నారు అనేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సాగర్, నాన్న మీకు ఎమ్మెల్యే తెలుసు కదా, తనతో మాట్లాడండి అనేసి అంటాడు. అప్పుడు రామరాజు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు. చేసి మాట్లాడతాడు. కానీ ఎమ్మెల్యే నాకు టైం కొద్దిసేపు అయినాక చేస్తాను, ఇప్పుడు టైం లేదండి అనేసి అంటాడు. అప్పుడు రామరాజు బాధగా ఉంటాడు. అప్పుడు ధీరజ్ కూడా స్టేషన్లో బాధగా ఉంటాడు.